నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి 12 రాష్ట్రాల వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనమమ్మా. గురుగారు, జూన్ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుందంటారు? జూన్ నెలలో అమ్మ మిథున రాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉంది. ఈ రాశి వాళ్లకు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి అనుకూలంగా చేసుకుంటారు. ఇన్ టైం లోపల పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచో కావాలి అనుకున్నటువంటి పని నెరవేర్చుకునేటువంటి దిశగా ఉంటుంది. ఏదైనా కొనుగోలు వ్యవహారం చేస్తారు. స్థిరాస్తులు కావచ్చు, వాహనాలు కావచ్చు, కొనుగోలు అనేటువంటిది జరుగుతుంది. డబ్బు సమయానికి చేతికి అందడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అంటే అనుకున్నటువంటి పనికి సమయానికి డబ్బు చేతికి అందుతుంది గాక అన్ని రకాల వాళ్లకు చాలా యోగదాయకముగానే అనుకూలవంతముగానే ఉంది. అన్ని వ్యవహారాలలో కూడా వీళ్ళు ధైర్యముగా ముందుకు వెళితే మంచిది. ఎందుకంటే ఏదైనా ఒక పని చేద్దాము అనుకున్నప్పుడు అవుతుందో కాదో, ఇది నేను మొదలు పెడితే ఎలా ఉంటుందో లేదో, లేదా నేను అక్కడికి పోయిన తర్వాత ఈ పని కాకపోతే నాకు కాస్త అవమానకరంగా ఉంటుంది, బాగుండదు అని అడగడానికి కాస్త తటపటాయింపు అనేది ఉంటుంది కొన్ని పనులు చేసుకోవడానికి. ఆ అనుమానము, ఆ అసంపూర్ణం అనేటువంటిది లేకుండా ధైర్యంగా ఎప్పుడైతే ముందుకు అడుగు వేస్తారో, ఈ పని నాకు అవుతుంది అని ముందుకు వెళతారో ఆ పని పరిపూర్ణంగా చేసుకోగలుగుతారు వీళ్ళు. అలాగే బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం, బంధువులతోనూ మిత్రులతోనూ అందరూ కూడా సంతోషముగా గడపడం అనేది జరుగుతుంది. కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతముగా ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధముగా అన్నీ అనుకూలిస్తున్నప్పుడు కాస్త కుటుంబం అంతా ప్రశాంతంగా ఉందాము, ఎందుకు ఇన్నాళ్ళు కష్టపడ్డాము కదా, ఇప్పుడు ఎందుకు కష్టపడము అనేటువంటి ధోరణితో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అని చూస్తారు ఈ మాసం అంతా కూడా. అలాగే ఉద్యోగమున అధికారుల యొక్క ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు వాళ్ళ పై ఆఫీసర్లు, టీమ్ లీడర్స్ ఏదో ఉంటారు కదా, వాళ్ళ వల్ల మంచి ఆదరణ, వీళ్ళ మీద ఎక్కువ కొంచెం అభిమానం చూపించే విధముగా అలా ఉంటారు. అలాగే చేపట్టిన పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవటం. ఏదైతే వీళ్ళు ఒక పని చెయ్యాలి అని మొదలు పెట్టుకుంటారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు గాక వెంటనే. అలాగే వృత్తి వ్యాపారులందు విశేషమైనటువంటి లాభాలు అందుకుంటారు. ఈ చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు కానీ, లేదా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కానీ, చిన్న వ్యాపారం దగ్గరుండి పెద్ద వ్యాపారస్తుల వరకు ఇలా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా మంచి మంచి లాభాలు తీసుకోవడం అనేది అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఆర్థిక పరముగా గతంలో కంటే బాగా మెరుగుపడే అవకాశం ఏర్పడుతుంది ఈ మాసంలో. అనుకూలంగా ఒక్కోటి జరుగుతున్నప్పుడు డబ్బు రావడమే కదా ఉంటుంది. అందుకని అలా అనుకూలం ఇదిగా చేసుకుంటారు. రాబడి పెరుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంతానము, విద్యా విషయాలలో శుభవార్తలు అనేటువంటివి వీళ్ళు పొందుతారు. అలాగే కొన్ని పనులు మాత్రము కొంత ఆర్థిక ఇబ్బందితో నెలాఖరులో కాస్త వాయిదా పడవచ్చును అనేటువంటిది కూడా ఉన్నది. ఇంట్లో ఎవరైనా అనారోగ్య పరిస్థితులుగా పెద్దవాళ్ళు గనక ఉంటే వాళ్లకు పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారు. విద్యార్థులు బాగా శ్రద్ధగా చదవాలి. ఎంత చదివితే అంత మేలు జరుగుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు చాలా అనుకూలముగా ఉన్నది. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని అడుగులు వేస్తే మేలు జరుగుతుంది అనేది తెలియజేస్తుంది. ఓకే, విదేశాలకు వెళ్ళాలని ట్రై చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? లక్షణంగా ఉందమ్మా, వెళ్ళవచ్చును. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ప్రయాణం వాళ్ళ సౌకర్యాన్ని బట్టి వెళ్ళవచ్చును. వాళ్లకు జాతకంలో పోయే యోగం ఉంటూ పోతారు ఈ రాశి వాళ్ళు. ఎందుకంటే లగ్నంలో ఏ లగ్నంలో పుట్టారు, మిగతా గ్రహస్థితులు ఎక్కడున్నాయి ఏమిటనేది చూసుకోవాలి. దానివల్ల చెప్తున్నాను. ఓకే, ఈ రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు?
అమ్మ వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే వీళ్ళకు మేలు జరుగుతుంది అని గనక ఒక్కసారి మనం అనుకున్నట్టయితే 5 ఒక్కలు 2 పసుపు కొమ్మలు వీళ్ళ దగ్గర పెట్టుకుంటే మేలు జరుగుతుంది. ఈ మాసం అంతా కూడా అనుకూలవంతముగా ఉంటుంది గాక. అది అమ్మ. గురుగారు సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? అమ్మ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి కానీ, అలాగే టీవీ సీరియల్స్లో నటించేటువంటి నటీనటులకు కానీ ఈ రాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉంది. మిథున రాశి వాళ్లకు అయితే వాళ్ళ లగ్నం ఏమిటి, ఏమి సంగతులు? కొంతమంది కొంతకాలం సినీ ఇండస్ట్రీలో ఉండి కొంతమంది మళ్ళీ మాకు ఎవరికి పిలుపు రాలేదే అని ఇదయ్యేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఒక్కసారి వాళ్ళ జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే తప్పకుండా విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. వాళ్లకు ఏదైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎక్కువగా చూసుకోవాలి. రాసుల ప్రకారమే అని కాకుండా ఎప్పుడైతే వ్యక్తులు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి అనేటువంటిది కనుక ఒక్కసారి చూసుకుంటే వాళ్లకు చాలా యోగవంతముగా మేలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కేవలం రాశిని చూసి రాశి చెప్పారు కానీ మాకు ఇలా జరగడం లేదు, రాశి ఏమో బాగుంది అంటున్నారు అని అంటారు. అలా అనకుండా జాగ్రత్తగా చూస్తే మంచిది అని తెలుస్తుంది. అట్లా ముందుకు వెళ్ళొచ్చు. వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా బాగుందమ్మా, అనుకూలవంతముగా ఉన్నది. ఓకే, వ్యవసాయ రంగం వాళ్ళకి గురుగారు? వ్యవసాయ రంగం వాళ్లకు, రైతులకు పంటల విషయంలో అనుకూలవంతముగానే ఉందమ్మా. కొంతవరకు అనుకూలంగానే ఉన్నది. పెద్ద ఇబ్బంది అనేటువంటిది ఏమీ ఉండదు. అట్లా ఏమి ఉండదు, బాగుంటుంది.